ధనాధన్ క్రికెట్ హంగామా మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. అమెరికా వెస్టిండీస్ సంయుక్త వేదికగా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. జూన్ 2 అంటే రేపు పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలవుతాయి. వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ లో క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. క్రికెట్ ప్రపంచం మొత్తం పూనకం వచ్చినట్లు ఊగిపోయే ఈ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ లోని నసావు క్రికెట్ స్టేడియం లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ ఒకటి అందింది. అదేంటంటే ఈ రోజు బంగ్లాదేశ్ తో వార్మా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ను నాసౌ కౌంటీ స్టేడియం లోని డ్రాప్ ఇన్ పిచ్ పై ఆడనుంది. అయితే ఈ పిచ్ ని తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు. పిచ్ ని పరిశీలించిన తర్వాత పిచ్ పై వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. ఈ పిచ్ నార్మల్ అండ్ గుడ్ అంటూ పేర్కొన్నారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక ఇప్పుడు ఇదే విషయం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇదే పిచ్ పై జూన్ 9న ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇండియా బలం బ్యాటింగ్, పాకిస్తాన్ బలం బౌలింగ్. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే టీమిండియా బ్యాటర్లను పాకిస్తాన్ బౌలర్లు అస్సలు ఆపలేరు. అసలే కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. పైగా పాకిస్తాన్ అంటే ఎక్కడ లేని శక్తి అంతా తెచ్చుకొని చిత్త కొడతాడు. అందుకే పాకిస్తాన్ కి ఇక దబిడి దిబిడే అంటున్నారు ఫ్యాన్స్. పైగా ఇది డ్రాప్ ఇన్ పిచ్ అంటే వేరే చోట తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. దీంతో ఈ పిచ్ పై కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ ద్రావిడ్, రోహిత్ శర్మ పరిశీలించి అలాంటిదేమీ లేదని పిచ్ బాగానే ఉందని తేల్చేశారు. పైగా బంగ్లాదేశ్ తో ఈ రోజు వార్మా మ్యాచ్ కూడా ఇదే పిచ్ పై ఆడనుండడంతో టీమిండియా ఆటగాళ్ళకి ఈ పిచ్ పై ఒక అవగాహన కూడా వస్తుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.